నీకు తెలియకుండా నీ మంచం కిందకి ఎలా వస్తాయి? అయినా అర్ధరాత్రి ఆ పూజలన్నీ ఎందుకు చేస్తున్నావు? నందిని, నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. ఏది మంచి? ఏది మంచి? ఈ తంత్ర ఏంటో వాళ్లకు చూపించి నా తంత్ర శక్తితో వాడు గిలగిలలాడేలా చేస్తాను. ఏమి లేని ఇస్తరాకి ఎగిరెగిరి పడిందని నువ్వేదో చేస్తానంటాం, మేము గొర్రెల్లాగా తల్లూపిపోవటం. వచ్చిన దినం నుండి చెప్తా ఉండాను, నమ్మ వీటిలా ఏమిదా జరుగుతా ఉండాదని. ఎప్పుడు సంతోషంగా హుషారుగా ఉండే హల్లుడికి ఇలా రోజుకో కష్టం వస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఓరి నాట్లేసి వాన కోసం ఎదురు చూస్తే వడగళ్ళు వాన పడిందని నా మానవుడికి తగ్గి మామూలు మనిషి అవుతాడని ఎదురు చూస్తుంటే చివరికి ఎదురు చూపే మిగిలేటట్టుందిగా. ఇంద మాదిరి కష్టాలు ఇంకెన్ని చూడాలో. తలుచుకుంటేనే నిండా భయంగా ఉండదప్పా. నాకు అలాగే ఉంది. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, అసలు నా అల్లుని ఏం చేద్దాం అనుకున్నారో అర్థం కావటం లేదు. ఇదల్లా యారు చేస్తున్నారో తెలియదు, వాళ్ళ సంగతి అప్పుడు తెలుస్తాది. వీటిల నుంచి వాడు పోయిన పిన్నాడియే మన కష్టములన్నీ తీరును. డాక్టర్ గారు, మా అన్నయ్యకి ఎలా ఉంది? ఐఎమ్ సారీ అమ్మా, అతని కాళ్ళకి పక్షవాతం వచ్చిందమ్మా. ఆ తంత్రగాడిని ఆ రేంజ్లో రెచ్చగొడితే ఇక్కడ ఈ రేంజ్లో పనైందన్నమాట. ఏం డాక్టర్ గారు మీరు చెప్పేది? మా అన్నయ్యకి పక్షవాతం రావడం ఏంటి? సహజంగా ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి పక్షవాతం రాదు, కానీ అతనికి వచ్చింది. హెల్త్ పరంగా ఏ ప్రాబ్లం లేని అతనికి పక్షవాతం రావడం నిజంగా నాకు ఆశ్చర్యంగానే ఉంది. చూస్తురా, నిండా ఆరోగ్యంగా ఉన్న మనిషికి పక్షవాతం ఎలా వస్తుంది? మురిగా ఏమిదా చేస్తా ఉండవు. అయ్యో అయ్యో అయ్యో, ఏ పక్షపాతం లేని నా అల్లుడికి పక్షవాతమా?
పనిచేయదా? నా అల్లుడు ఎలా తిరగాలి, ఎలా నడవాలి? సంకలో ఎత్తుకొని తిరగటానికి సంటి పిల్లోడు కాదు, బుట్టలో నెత్తిన పెట్టుకొని తిప్పడానికి సతీ సుమత లాంటి సావిత్రి లేదు. డాక్టర్ గారు, మేమందరం ఒకసారి మా అన్నయ్యని చూడొచ్చా? ఇప్పుడే స్పృహ రావడానికి ఇంజెక్షన్ ఇచ్చానమ్మా. 1 గంట తర్వాత వెళ్ళి చూడండి. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఏమైంది నాకు? బయటపడవే. ఇప్పటికైనా బయటపడకపోతే నువ్వు మనిషివే కాదు. అడిగేది మిమ్మల్ని. ఏమైంది నాకు? డాక్టర్ ఏమని చెప్పారు? మీరందరూ ఇలా మౌనంగా ఉంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ఏమైందో చెప్పండి. ఏం చెప్పమంటావు అల్లుడు? ఈ దారుణాన్ని నా నోటితో ఎట్టా చెప్పమంటావు? అల్లుడు, ఎందుకు నా కాలు పనిచేయడం లేదు? అల్లుడు, నీకు పక్షవాతం వచ్చిందంట. నీ కాలు ఇక పనిచేయదంట అల్లుడు. అల్లుడు, మనవడా మనవడా, అరిస్తే అలుపు వస్తుంది కానీ కాలు నొప్పి తగ్గదు మనవడా.
ఓపిక లేక గోడకి జారకలు పడితే నల్లులు వచ్చి నడువీపును గోకాయని నీ పరిస్థితి ఇలా అయిపోయింది ఏంది మనవడా? మావయ్య నా కాలు. అల్లుడు, నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. నాకు పక్షవాతం రావడం ఏంటి మామయ్య? రమ్మన్నా ఏది రాదు. కొంతమంది పుణ్యమా అని నీకీ కష్టం వచ్చినది బాబూ. ఎవరి వల్ల? ఒకరి వల్ల నాకు పక్షవాతం రావడం ఏంటి? ఆ కారణం ఏమని చెప్తాం బాబూ? మన మనిషిగానే ఉంటూ ఇదంతా చేసినారు. అంతా మన కర్మ అల్లుడు, మన కర్మ. ఇంట్లో మన మనుషులుగా మనతోనే ఉంటూ చీకటి చాటున చేరి ఇలా మనల్ని దెబ్బలు కొడుతున్నారు అల్లుడు, దెబ్బలు కొడుతున్నారు. ఎవరి గురించి మామయ్య నువ్వు మాట్లాడేది? ఎవరు ఏదని తెలిసినా మనకి కష్టం ఎదుకు బాబూ? కాలు మంటెత్తిందని కంటికి కాపడం పెట్టారని ఏదేదో చేస్తున్నారు, ఏదేదో జరుగుతుంది. మనిషి మాత్రం బయటపడటం లేదు మనవడా. నిన్నట్లా చేసిన వాళ్ళని వదిలిపెడతామా? తోన్ని బయటికి తరమము. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉందల్లుడు. నీకేం కాదన్నయ్య, ఊరుకో. కాలమ్మా, నా కాలు. నీకేం కాదన్నయ్య. నీకేం కాదన్నయ్య, ఏడవకు. నా కాలు. ఏం కాదన్నయ్య. ఇదే నన్ను చూపించే విశ్వాసం? నువ్వు ఎవరు ఏంటో తెలియకపోయినా బామ్మ చెప్పింది అని ఒకే ఒక్క కారణంతో నిన్ను ఇంట్లో పెట్టుకున్నావు. మా సొంత మనిషి కన్నా ఎక్కువగా చూసుకున్నావు. ఇప్పుడేమైంది నందిని? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇంకా ఏం కావాలి? ఇన్ని రోజులు ఈ ఇంట్లో పరిస్థితులే బాగాలేవనుకుంటే ఈ రోజు మా అన్నయ్య పరిస్థితే ప్రమాదకరంగా తయారైంది. దానికి కారణం నువ్వు కాదు. నేనా? నువ్వే. ఒంటరి దానివని ఆదరించి ఇంట్లో పెట్టుకున్నందుకు బాగా రుణం తీర్చుకుంటున్నావు. నందిని, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అసలు నేను మీ అన్నయ్యని ఏం చేశాను?
అంతా నువ్వే చేసావు. మా అన్నయ్య కోసం క్షుద్ర పూజలు చేసి ఈ రోజు తనని కదలలేని స్థితికి తీసుకొచ్చావు. నందిని, నేనేం చేసినా మొదటి నుంచి మీ మంచి గురించే చేశాను. ఎవరు చెప్పిన మాటలు విని నన్ను అనుమానిస్తున్నావా? నిన్ను కాక ఎవరిని అనుమానించాలి? ఎన్ని రోజులు నీ మాటలు గుడ్డిగా నమ్మి మోసపోయాను. ఈ ఇంటికి పరాయిదానివి అంటే అది నువ్వే. నీకు తప్ప మా అన్నయ్యని అంత బాధ పెట్టాల్సిన అవసరం ఎవరికుంది? నందిని, అన్నీ తెలిసిన నువ్వే ఇలా మాట్లాడితే నేను ఇంకేం చెప్పగలను? అసలు నీ గురించి నాకేం తెలుసు? నీ మాటలు నమ్మి ఎన్ని రోజులు మా వాళ్ళని అనుమానించాను. అర్ధరాత్రి పూజలు చేస్తూ మా అన్నయ్య గదిలో నువ్వున్నప్పుడే నాకు అర్థమైంది నువ్వే ఏదో చేస్తున్నావని. నేనేం చేస్తాను నందిని? మీరు బాధపడే పని నా ప్రాణం పోయినా చెయ్యను. ఎందుకు చెయ్యవు? నువ్వేమన్నా మా బంధువా చుట్టానివా? నందిని, నేను మీ కంది చేనికి మందేస్తే పందులు చచ్చిపడ్డాయని ఏందమ్మా దేని గురించో తీవ్రంగా చర్చించుకుంటున్నారే? ఏముంటుంది మావా, అన్నబాధ చూడలేక నందిని స్రవంతిని నిలదీస్తున్నట్టుంది. అయినా ఇదేం పనమ్మా స్రవంతి? మా మనిషి అనుకుంటే ఇట్లాంటి పనులు చేసేది? ఆ? అయ్యో, నేనేం చేయలేదంటే ఎవరు నమ్మరేంటి? అయినా ఆయన్ని బాధ పెట్టడానికి నేనేం పరాయి. ఆగిపోయావే చెప్పు. ఈ ఇంటికేమవుతావో చెప్పు. కాకి కత్తిపేటకే బంధుత్వం ఏందని ఆ పిల్ల మనకేమవుతుంది అల్లుడు? నందిని, అందరిలా నువ్వు నన్ను అపార్థం చేసుకుంటే ఎలా? ఎన్ని రోజులు నువ్వు మంచిదానివని అపార్థం చేసుకున్నాను. ఇప్పుడు అర్థమైంది నీ మంచితనం అంతా నటనని. చాలు, నటించింది చాలు. వెళ్ళిపో, నా కళ్ళు ముందు నుంచి వెళ్ళిపో. నందిని, నేను చెప్పేది విను. అవసరం లేదు. నువ్వు చెప్పింది చాలు, నేను విన్నది చాలు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళు.
మామా నీళ్ళు 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 ఎవరూ లేరా? నీళ్ళు మొన్నటి వరకు ఒక కాలు మాత్రమే పనిచేయలేదు, కానీ ఇప్పుడు టోటల్గా బాడీలో ఏ పార్ట్స్ పనిచేయట్లేదు. మాట కూడా పడిపోయినట్టుందమ్మా.